హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. రైల్వే శాఖ నుంచి అధికారికంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్లలో ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ బి గెజిటెడ్ ఆఫీసర్స్కి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేయడానికి మొదటిసారిగా ఈ యొక్క జాబ్స్కి రైల్వే నుంచి అయితే నోటిఫికేషన్ అనేది వచ్చేసింది. ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు నుంచి ఒక జాబ్స్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. ఆయన పోస్టింగ్ కూడా మన తెలుగు వాళ్ళకి సికింద్రాబాద్లోనే ఉంటుంది. 65,000కి పైగానే శాలరీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. ఈ జాబ్స్ గురించి ఈ వీడియోలో మీకు పిన్ టు పిన్ డీటెయిల్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేసి వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఒక చిన్న రిక్వెస్ట్ మీ నుంచి, ప్రతి ఒక్కరు కూడా మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ ఈ నోటిఫికేషన్ అనేది రాకపోవచ్చు. ఫస్ట్ టైం ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి తప్పనిసరిగా ఎక్కువ మెంబర్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మీకు అన్ని డీటెయిల్ని క్లియర్గా చెప్తాను కాబట్టి వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్లలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఈ రోజు అఫీషియల్గా అయితే వచ్చింది. ఇక్కడ మీరు నోటిఫికేషన్ నెంబర్ కూడా చెక్ చేసుకోవచ్చు. 04/2025 అంటే ఈ 2025లో పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి 4వ నోటిఫికేషన్ అనమాట. ఈ జాబ్స్కి సంబంధించి ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే ఈ విధంగా మీరు చక్కగా ఈ యొక్క ఏసీ ఆఫీసులో కూర్చొని సిస్టమ్ కిందనే మీరు వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. బయట తిరగడం అయితే ఉండదు. కాబట్టి చాలా అంటే చాలా బెస్ట్ జాబ్స్ అని చెప్పుకోవచ్చు. గెజిటెడ్ హోదా ఉంటుంది మీకు. ఈ జాబ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే, ఈ రోజు నుంచి అంటే 15th సెప్టెంబర్ నుంచి 14th అక్టోబర్ వరకు మీరు ఆన్లైన్ విధానంలో అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి మీకు మొబైల్లోనే ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలనేది వీడియో అయితే చేస్తాను. సో ఎంతమందికి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో ఇంట్రెస్ట్ ఉందో డెఫినెట్గా లైక్ చేసి వీడియోని కింద కామెంట్లో హౌ టు అప్లై అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. కి సంబంధించి సెలక్షన్లో వచ్చేసి ఫస్ట్ మనకి సింగిల్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది పెడతారు. అంటే మీకు 2 ఎగ్జామ్స్ ఉండవు, ఒకటే ఎగ్జామ్ అనేది ఉంటుంది ఆన్లైన్లో. సో దాని తర్వాత కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫైనల్గా మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. ఈ సిబిటి ఎగ్జామ్ వచ్చేసి 2 hours అయితే ఉంటుంది. 100 క్వశ్చన్స్ అడుగుతారు, 100 మార్క్స్. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్, ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/3 నెగటివ్ విధానం అనేది ఉంటుంది. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి మనకి ఇంగ్లీష్, హిందీతో పాటు తెలుగు లాంగ్వేజ్లో కూడా క్వశ్చన్స్ అయితే వస్తాయి. మీరు అప్లై చేసేటప్పుడు అక్కడ తెలుగు అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క టెస్ట్లో వచ్చేసి మనకి ఆన్లైన్లోనే వివిధ రకాల మల్టిపుల్ చిప్స్లలో కండక్ట్ చేస్తారు. అంతే అందరికీ ఒక రోజు ఉండదు. మీకు వచ్చినటువంటి చిప్స్లో మీరు ఆ యొక్క డేట్ రోజు ఆ యొక్క ఎగ్జామ్కి అయితే మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. నార్మలైజేషన్ ఉంటుంది అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. ఎవరైతే సిబిటి అనేది పాస్ అవుతారో వాళ్ళకి నెక్స్ట్ స్టేజ్లో వచ్చేసి మీకు ఇక్కడ సిబిఐటి టెస్ట్ అనేది పెడతారు. ఇక్కడ మీకు సిబిటి ఎగ్జామ్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ విధానంలోనే అక్కడ క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీకు సిలబస్ కూడా ఇచ్చారు. అనలిటికల్ అండ్ మ్యాథమెటికల్ క్యాపబిలిటీ నుంచి మీకు ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారంటే 60 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. లాజికల్ క్యాపబిలిటీ నుంచి 20 క్వశ్చన్స్, మెంటల్ రీజనింగ్ నుంచి 20 క్వశ్చన్స్. సో ఈ విధంగా యొక్క సెక్షన్స్ నుంచి మీకు ఇక టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు సిలబస్ కూడా ఇదే నోటిఫికేషన్లో మీకు డీటెయిల్గా అయితే ఇచ్చారు. ఆ టాపిక్స్ అనేవి మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో దాని తర్వాత మీకు కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది పెడతారు. ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ వచ్చేసి మీకు ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది అని చెప్పేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో దీని తర్వాత ఏంటంటే ఎవరైతే ఇది పాస్ అవుతారో మీకు ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. సిబిఐటిలో మీకు నెగటివ్ విధానం అనేది ఉండదన్నమాట. సో ఇక్కడ మీరు డీటెయిల్స్లో కూడా క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. సెక్షన్లో భాగంగా మెడికల్ ఎగ్జామినేషన్లో మీకు మెడికల్ స్టాండర్డ్స్ అనేవి చెక్ చేస్తారు. ఇక్కడ మీకు ఐ సైట్కి సంబంధించి అయితే ఇక్కడ మీకు A2 కేటగిరీ కింద చూస్తారనమాట. మీరు ఫిజికల్లీ ఫిట్గా ఉండాలి ఆల్ రెస్పెక్ట్స్లో అని చెప్పేసి కూడా ఇచ్చారు. ఇక్కడ మీకు విజన్కి సంబంధించి డిస్టెన్స్ విజన్ వచ్చేసి 6/9 వితౌట్ గ్లాసెస్ అయితే ఉండాలి. నో ఫాగింగ్ టెస్ట్ అని చెప్పేసి ఇచ్చారు. అలాగే నియర్ విజన్ వచ్చేసి ఏంటి అంటే SN 0.6 ఉండాలి, 0.6 వితౌట్ గ్లాసెస్ అయితే ఉండాలి. అండ్ మీరు కంపల్సరీగా కలర్ విజన్, బైనాక్యులర్ విజన్, నైట్ విజన్, మైపోఫిక్ విజన్ ఈ టెస్ట్లు అనేవి కంపల్సరీగా పాస్ కావాలని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో ఇవి ఇక్కడ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది. ఇవి మనకి కండక్ట్ చేస్తారన్నమాట మెడికల్ ఎగ్జామినేషన్లో. సో దాని తర్వాత మీకు డైరెక్ట్గా ఈ జాబ్స్కి సంబంధించి పోస్టింగ్స్ అనేవి ఇస్తారు. ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి గ్రూప్ బి క్యాడర్కి సంబంధించి గెజిటెడ్ ఆఫీసర్ పోస్టులు ఏంటి అంటే సెక్షన్ కంట్రోలర్కి సంబంధించినటువంటి ఆఫీసర్ ఉద్యోగాలు అనమాట. ఈ జాబ్స్కి ఇంతకుముందు ఎప్పుడు కూడా రైల్వే నుంచి నోటిఫికేషన్ అయితే రాలేదు. ఈ జాబ్స్ని ఇంతకుముందు మనకి ప్రమోషన్స్ ద్వారా భర్తీ చేసేవారు. ఫస్ట్ టైం మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఈ వేకెన్సీస్ని అయితే ఫిల్ చేస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి. లెవెల్ 6 ప్రకారం బేసిక్ పే 35,400 ఉంటుంది. దీంతో పాటు చాలా అలవెన్సెస్ ఉంటాయి. మీకు DA ఉంటుంది, HRA ఉంటుంది, ఇంకా చాలా రకాల అలవెన్సెస్ అయితే వస్తాయి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి.
సంబంధించి అన్నీ కలుపుకుంటే 65,000కి పైగానే మీకు ఇన్ హ్యాండ్ సాలరీ అన్నమాట ఇది. అయితే ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు ఏదైనా డిగ్రీ అనేది పాస్ అయితే సరిపోతుంది. గ్రాడ్యుయేట్ డిగ్రీ అన్నాడు కాబట్టి మీరు ఈ బీఎస్సీ, బీకామ్, బీఏ అండ్ బీటెక్ మీరు ఏ డిగ్రీ చేసినా అప్లై చేసుకోవచ్చు. బీటెక్ వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. విషయానికి వచ్చినట్లయితే జనవరి 1, 2026 వరకు మీకు మినిమం ఏజ్ అనేది 20 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో జనరల్ అభ్యర్థులు ఓసీ వాళ్ళైతే 33 ఇయర్స్ వరకు, ఓబీసీ వాళ్ళైతే 36 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మాత్రం 38 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మీరు నోటిఫికేషన్లో కూడా ఏజ్ లిమిట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఫీజుకి సంబంధించి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు ఆ యొక్క ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఇక్కడ అప్లై చేయడానికి ఫీ అనేది కంపల్సరీగా పే చేయాల్సి ఉంటుంది. అయితే ఎవరెవరు ఎంత ఫీ పే చేయాలి అంటే అమ్మాయిలందరూ, అలాగే ట్రాన్స్జెండర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్, ఈబీసీ క్యాండిడేట్స్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ వీళ్ళైతే మాత్రం 250 రూపీస్ అనేది పే చేయాలి. మీరు ఎగ్జామినేషన్ అటెండ్ అయితే మీ యొక్క అమౌంట్ అంతా కూడా మీరు బ్యాంక్ అకౌంట్కి అయితే రీఫండ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో మిగతా వాళ్ళందరూ కూడా 500 రూపీస్ అనేది పే చేయాలి. మీరు ఎగ్జామినేషన్కి అటెండ్ అయిన తర్వాత 400 రూపీస్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే రీఫండ్ కావడం అయితే జరుగుతుందన్నమాట. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి సెక్షన్ కంట్రోలర్కి సంబంధించి ఏదైతే గ్రూప్ బి జాబ్స్ ఉన్నాయో వీటికి వచ్చేసి మనకి టోటల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 368 వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మనకి క్యాస్ట్ వరకు కూడా వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. ఈ యొక్క నోటిఫికేషన్కి ఏ కేటగిరీ వాళ్ళు అప్లై చేయొచ్చు అంటే మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. ఈవెన్ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి రైల్వే జోన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇచ్చారు. ఏ ఆర్ఆర్బీస్కి సంబంధించి ఏ జోన్లలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, సో దానికి సంబంధించి ఇక్కడ డీటెయిల్గా అయితే ఇచ్చారు. మనకి ఇక్కడ మన సికింద్రాబాద్ జోన్కి సంబంధించి కూడా మీరు చూడొచ్చు వేకెన్సీస్ అనేవి. ఇక్కడ ఈస్ట్ కోస్ట్ రైల్వే ఉంది అండ్ అలాగే సౌత్ సెంట్రల్ రైల్వే ఉంది కదా, సో దానికి సంబంధించి ఇక్కడ మీరు వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఉన్నటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్లో అన్ని జోన్స్లో కూడా ఈ యొక్క వేకెన్సీస్ని అయితే ఫిల్ చేస్తున్నారు. ఫస్ట్ టైం మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఈ జాబ్స్ని అయితే భర్తీ చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంటాయి జాబ్స్ అనేవి. మీకు ప్రమోషనల్ ఆపర్చునిటీస్ కానీ బెనిఫిట్స్ కానీ చాలా అంటే చాలా బెస్ట్ జాబ్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు స్టార్టింగ్లోనే 65,000 సాలరీ అంటే మామూలు విషయం అయితే కాదు. మన సొంత రాష్ట్రంలోనే చక్కగా మీరు ఏసీ ఆఫీసులో కూర్చొని ఇక జాబ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి వర్క్ ప్రెషర్ కూడా ఏమీ ఉండదు కాబట్టి సో బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఈ జాబ్స్ అనేవి. జాబ్స్కి ఎలా అప్లై చేయాలంటే rrbapply.gov.in వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మనకి సెక్షన్ కంట్రోలర్కి సంబంధించి ఇక్కడ ఆ యొక్క లింక్ అనేది యాక్టివేట్ అయింది. ఇక్కడ మీరు డైరెక్ట్గా అప్లై మీద క్లిక్ చేసేసి సో మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసేసుకోవచ్చు అనమాట. సో దీని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. డైరెక్ట్గా మీరు లాగిన్ విత్ ఆధార్ కానీ లాగిన్ విత్ RRB అకౌంట్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేసేసి మీరు డైరెక్ట్గా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసేసుకోవచ్చు. మనకి రైల్వేలో ఖాళీగా ఉన్నటువంటి సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ వీటికి సంబంధించి మీకు లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో అయితే ఇస్తాను. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి డెఫినెట్గా వాట్సాప్ గ్రూప్లో అయితే షేర్ చేయండి. అండ్ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకొని చాలామందికి హెల్ప్ అవుతుంది. మళ్ళీ ఈ నోటిఫికేషన్ అనేది రాకపోవచ్చు. సో ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి మిస్ చేసుకోవద్దు. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్గా అయితే ఎక్కువ మెంబర్స్కి అయితే షేర్ చేయండి వీడియోని. థ్యాంక్ యూ సో మచ్ గైస్.